ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై దక్షిణ భారతదేశంలో తాను పాలిస్తున్న రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించాలని అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయానికి మించిన జీతాలు, పెన్షన్లు మరియు రుణాల చెల్లింపు వంటి ఖర్చులతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ రుణం 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాని ఘాట్లో 33% ఉంది. ఇది 4 ఏళ్ల క్రితం 31%. నాయుడు ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు మరియు గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు భూమి ఖర్చుగా 385 కోట్ల రూపాయలు విడుదల చేయాలని అభ్యర్థించారు. అతను ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ను కోరాడు మరియు రాష్ట్రంలో రిఫైనరీని ఏర్పాటు చేయాలని బాక్ల అభ్యర్థించాడు. రాష్ట్ర స్వల్పకాలిక ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని నాయుడు అభ్యర్థించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం ప్రోత్సాహకాలు అందించాలని అభ్యర్థించారు. రోడ్లు, వంతెనలు, నీటిపారుదల మరియు తాగునీటి ప్రాజెక్టుల వంటి అవసరమైన రంగాలపై దృష్టి సారించి, మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం కేంద్రం అదనపు నిధులను అందించాలని ఆయన అభ్యర్థించారు. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం సహకరించాలని అభ్యర్థించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తికి కేంద్రం సహకరించాలని ఆయన అభ్యర్థించారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఆయన అభ్యర్థించారు.